ఎందుకు అపూర్వ నన్ను బ్రతికించావు? ఇంకా నేను బ్రతికి ఏం సాధించాలి? అదేంటి బావా అలా అంటావు? నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను బావా? అమ్మ దీన్ని కడుపుమాడో, ఇది ఇక్కడికి వచ్చేస్తోంది. అర్జెంటుగా విషయం అపూర్వకు చెప్పాలి. అమ్మ బాబోయ్, ఓ అమ్మో నన్ను చూడకూడదు. కేపీ ఇంటికొచ్చాడా? వచ్చాడు బావా. అమ్మాయి 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 భూమి భూమి వచ్చేసింది. ఏమన్నాడు అపూర్వ? ఏమన్నాడంటే ఏం చెప్పమంటావు బావా? తనని చంపబోయింది నువ్వే అని మీరాకి చెప్పేశాడు బావా. చెప్పేశాడా? నా చెల్లెలు మీరా నన్ను తిట్టుకుని ఉంటుంది కదా, నేను చస్తే బాగుండని కోరుకొని ఉంటుందిగా. బావా మెల్లగా. బావా మరి నన్నెందుకు బ్రతికించావు అపూర్వ? అదేంటి బావా అలా అంటావు? తప్పేదైనా ఉంది అంటే అది నాది కదా బావా. కేపీ పిలిచిన వెంటనే నేను అడవిలోకి వెళ్లకుండా ఉండాల్సింది. కానీ నేను మాత్రం ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఆయన ప్రాణానికి నేను కాపలా కాస్తూ బ్రతికేస్తాను భూమి. తుడుచుకుంటావా నీ మొసలి కన్నీళ్లు? నువ్వు చెప్పిందంతా నేను నమ్మేస్తాననుకున్నావా? నాకు తెలుసు భూమి, నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన ఒక వీడియో చేశారు, అది చూడు. అప్పటికి కూడా నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి డైరెక్ట్ గా బావని అడుగు. ఇక నుండి నాకు బావే సుమా. ఈ జన్మలోనూ నీకు మాత్రం తండ్రి నవ్వను అని చెప్పేశాడు. చూడు చూడు. మీరందరూ నన్ను క్షమించాలి. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు చనిపోతున్నానో తెలుసా? అపూర్వ అనే ఒక దుర్మార్గురాల్ని కళ్ళు మూసుకొని ఎన్ని ఏళ్లు నమ్మినందుకు. నా భార్య అవ్వడానికి, నా భార్య ఆస్తిపాస్తులు అనుభవించడానికి అపూర్వ నా ప్రాణమైన శోభాచంద్రను చంపేసింది. అది తెలుసుకోకుండా నేను గుట్టిగా తననే భార్యగా చేసుకున్నాను. తన మాటే నమ్ముతూ వచ్చాను. అప్పటికే కేపీ భూమి చెప్తూనే ఉన్నారు, నా శోభను చంపింది అపూర్వే అని. ఇన్నాళ్ళు వాళ్ల మాటల్ని గుడ్డిగా కొట్టిపారేస్తూ వచ్చాను. ఈ విషయంలో కేపీ, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. నీకోసం చచ్చిన నా మీద తనలో ద్వేషం పెరిగేలా చేయండి. అలా అయినా ఆ తల్లిని దూరం చేసుకున్న పాపం కొంతైనా తగ్గుతుంది. అలాంటి కూతురు ఇక ఎప్పటికీ నాలాంటి కళ్ళు మూసుకుపోయి అపూర్వ లాంటి రాక్షసి చేతిలో మోసపోయిన వాడికి అస్సలు పుట్టకూడదు. మా మధ్య దూరం అలాగే ఉండాలి. అపూర్వ లాంటి దుర్మార్గురాలిని ఇన్ని రోజులు నమ్మినందుకు పశ్చాత్తాపంతో నేను చచ్చిపోతున్నాను. కాదు, పశ్చాత్తాపం కాదు. అలాంటి దాన్ని నమ్మినందుకు నాకు నేనే వేసుకుంటున్న శిక్ష ఇది.
మావయ్య, అంతా అయిపోయింది. ఇక జీవితం అంతా ఆ అపూర్వ పెట్టే హింసలు భరిస్తూ మనం ఏడుస్తూ బ్రతకాల్సిందే మావయ్య. అసలు ఏమైందమ్మా? ఎందుకంత ఏడుస్తున్నావు? ముందు నువ్వు ఊరుకో భూమి. అసలు ఏం జరిగిందో చెప్పు. అప్పుడే కదా నాకు విషయం ఏంటో అర్థమవుతుంది. నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఎందుకో తెలుసా మావయ్య? నాన్న దేనికి ఆత్మహత్య చేసుకోబోయారో తెలుసా? దేనికమ్మా? మా అమ్మని చంపింది ఆ అపూర్వ అని తెలిసిపోయి ఎన్నాళ్ళు ఇలాంటి దాన్న నేను నమ్మానని మానసిక క్షోభతో చనిపోవాలనుకున్నారు. ఇదిగోండి మావయ్య, ఆ అపూర్వే చంపింది మా అమ్మని అని చెప్పే కెమెరా ఇది. ఇప్పుడు నేనేం చేయాలి మావయ్య? భూమి, నువ్వు చెప్తుందంతా నమ్మశక్యంగా లేదమ్మా. ఇదంతా నీకెవరు చెప్పారు? ఆ అపూర్వే చెప్పింది మావయ్య. ఏం భూమి, ఆ రాక్షస్ చెప్తే నువ్వు నమ్మావా? ఊరికే చెప్తే నేనెందుకు నమ్ముతాను మావయ్య? నాన్న ఆత్మహత్య చేసుకునే ముందు తానే స్వయంగా అదంతా చెప్తూ వీడియో తీసుకున్నారు. అది నాకు అపూర్వ చూపించింది మావయ్య. లేదమ్మా, ఎంత బలమైన సాక్ష్యం చూపించినా నువ్వు నమ్ముతావేమో గానీ